పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనం. మోషే పుట్టిన అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి ఫరో కుమార్తెక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసం అనేది ఎలా పెరుగుతుంది? వినటం ద్వారా విశ్వాసం పెరుగుతుంది అని అన్నాడు. మరి చూసి నేర్చుకునేది ఏముంటుంది? వినటం ద్వారా విశ్వాసం మనకు పెరుగుతుంది. చూసి నేర్చుకోవటం ద్వారా భక్తి పెరుగుతుంది. కాబట్టి ఆ చూసి నేర్చుకున్నాడు. మోషే జీవితంలో చిన్న వయసులో తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూశాడు. పెద్ద అయిన తర్వాత చూసి చాలా నేర్చుకున్నాడు. గొప్ప విశ్వాస వీరుడుగా ఆయన తయారయ్యాడు. అనేక విషయాల్లో తల్లిదండ్రులను చూసి బిడ్డలు నేర్చుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు పిల్లలను చూసి మనోళ్ళు మిగతా మాటలు నేర్చుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఇతరులను బట్టి నేర్చుకునేవి చాలా మంచివి ఉంటాయి, కొన్ని చెడు కూడా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ విశ్వాసాన్ని బట్టి మోషే మరి పుట్టినప్పుడు ఆయన అందంగా ఉన్నాడన్న విషయాన్ని తల్లిదండ్రులకు చూసి ఆ బిడ్డను మరి 3 నెలలు పెంచుకున్నారు అని ఉంది. ఇవన్నీ అర్థం కావాలంటే మనకు నిర్గమకాండం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం మొదటి వచనంలో మనకి ఏమంటుందంటే, లేవి వంశస్థుడు లేవి కుమార్తెను వివాహము చేసుకున్నాడు. తర్వాత ఆమె గర్భవతి అయింది. అప్పుడున్నటువంటి రాజు ఆజ్ఞ ఏందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. రాజు గమనించింది ఏంటంటే, తన దగ్గర ఉన్న సైన్యం అంతటి కంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క బలము గొప్పదిగా ఉంది. రేపు వాళ్ళు తిరుగుబాటు కానీ చేస్తే తను సైన్యం కూడా ఏం చేయలేము అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చి ఇశ్రాయేలు బలాన్ని తగ్గించాలి అని ఆలోచించినటువంటి రాజు మంత్రసానులు పిలిపించి వాళ్ళకి చెప్పాడు, మీరు ఆ మంత్రసాని పనిచేసే దానికి వెళ్ళినప్పుడు మగబిడ్డ కానీ జన్మిస్తే వాడిని ఎత్తి మీరు నైలు నదిలో వేసేయాలి, ఆడపిల్ల కానీ జన్మిస్తే బ్రతకనివ్వాలి అని రాజు శాసనాన్ని పెట్టేశాడు. ఆ శాసనాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల్లో మగబిడ్డలను మరి కనినటువంటి ప్రతి తల్లి కూడా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ నైలు నదిలో పడేయటం అలవాటు అయిపోయింది. అదే సమయానికి లేవి స్త్రీ మరి బిడ్డను కనింది. బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాడంట బిడ్డ. అందంగా ఉన్న బిడ్డకు చూసినప్పుడు ఆ బిడ్డను అందరూ పడేసినట్లుగా పడేసి దానికి మనసు రాలా. అందుకే అక్కడ అనింది విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం దేనికి? రాజు ఆజ్ఞ ప్రకారం బిడ్డను నదిలో పడేయాలా? ఒకవేళ అలా పడేయకపోతే రాజు ఆగ్రహానికి గురయ్యి మరణశిక్ష వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ మరి ఆ బిడ్డను 3 నెలలు వాళ్ళు ఇతరుల కంటపడకుండా పెంచారంట. ఇతరుల కంటపడకుండా పెంచడం ఎంత కష్టము. చిన్న బిడ్డకు ఆకలైనా ఏడస్తాడు, ఆకలి కాకపోయినా ఏడుస్తుంటాడు, అరుస్తూ ఉంటాడు. కాబట్టి 3 నెలల వరకు వాళ్ళు విశ్వాసము ద్వారా ఆ బిడ్డను పెంచారు. వాళ్ళు పెంచి 3 నెలల తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది,
బిడ్డను మనం పెంచటం మన వల్ల కాదు అని చెప్పి ఒక ఆలోచన చేశారు. ఆలోచన ఏంటి అని అంటే, మరి ఆ రాకుమార్తె నైలు నదిలో స్నానం చేసేదానికి వస్తుంది. ఆమె వచ్చినప్పుడు మన బిడ్డను ఆమె వచ్చే ముందుగా ఆ జమ్ము పెట్టెలో చేసి బిడ్డను పెట్టి జమ్ములో కాని పెడితే ఆమె వచ్చి ఆ బిడ్డ ఏడుపు చూస్తుంది. దేవుడు ఆమెకు మంచి బుద్ధి పుట్టిస్తే ఆమె కనీసం చాక్కుంటుంది అని వాళ్ళు ఆలోచన చేశారు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే మన దేవుడు, మనకు ప్రకటనలో ఒక మాట ఉంది, ఆయన ఆమేన్ అనే దేవుడు. ఆశపడిన హృదయాలు మేలులతో తృప్తిపరిచే దేవుడు. అందుకే ఆయన ఏం చేశాడు, మరి ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు ఇలా ఆలోచన చేసి జమ్ము పెట్టెలో పెట్టి రాకుమార్తె స్నానానికి వచ్చే దగ్గర పెట్టినప్పుడు ఆ బిడ్డ యొక్క సొంత అక్క దూరం నుంచి చూస్తుందంట ఏం జరుగుతుందో గమనించాలని. హల్లెలూయా. కాబట్టి సొంత అక్క దూరం నుంచి గమనిస్తా ఉందంట ఏం జరుగుతుందానని. వాళ్ళు ఆశించినట్లుగానే రాకుమార్తె వచ్చింది. వచ్చి దూరం నుంచి ఈ బిడ్డ ఏడుపు వినబడినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి చెలికత్తెని పంపించింది అదేందో చూడమని. వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని వచ్చింది. బిడ్డను చూడంగానే ఫలాని హెబ్రీ సంతానము అని ఆమెకు అనుకునింది ఆమె. అనుకున్న ఆమె ఏం చెయ్యాలా, హెబ్రీయులంతా చంపమని రాజాజ్ఞ కదా, ఎత్తి ఆడ పడేయండిరా అనలేదు ఆమె. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆమె కనికరపడిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిడ్డను చూసి కోప్పట్టం కంటే కనికరపడి అందుకని ఆ బిడ్డను పెంచుకోవాలని ఆశించిందంట. ఆశించినప్పుడు దూరం నుంచి చూస్తున్నటువంటి ఆ బిడ్డ యొక్క సొంత అక్క పరిగెత్తుకొని రాకుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు కావాలంటే పాలిచ్చే ఒక దాదిని నేను తీసుకొని వస్తాను, మరి మీరు ఆ బిడ్డకు పాలిచ్చి పెంచుతుంది అని అంటే సరేనంటుంది. ఆ బిడ్డ పోయి నేరుగా వాళ్ళ అమ్మని తీసుకొని వస్తుంది. వాళ్ళ అమ్మని తీసుకొని వస్తే రాకుమార్తె అంటుంది, ఈ బిడ్డను నా కొరకు నువ్వు పాలిచ్చి పెంచు, నువ్వు పాలిచ్చిన దానికి నేను నీకు జీతం ఇస్తాను అని చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తన బిడ్డను తన పాలిచ్చుకుంటూ తన ఇంట్లో నిర్భయంగా ఉండగలిగే ఆ గొప్ప ధన్యతను, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే విశ్వాసం మనకి ఎప్పుడు పనిచేయాలా, సమస్యల్లో ఉన్నప్పుడు, వీలుగాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పరిస్థితులకి కొట్టుకొని పోతామేమో, మనం మనం మన చావు బ్రతుకు అనేటువంటి దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పుడు దేవునిలో నీ విశ్వాసము నీ నమ్మకం పనిచేస్తూ ఉంటుంది. మొన్న కరోనాలో మనందరికి తెలిసిన విషయం, భయంతో చాలా మంది చనిపోయారు. కొంతమంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే కరోనాను బట్టి ఇంకొంచెం భక్తిలో పెరిగారు. ఎందుకు, ఆ భయంతో సస్తామన్న భయంతో మరి దేవునిలో ఆ ప్రార్థనలు ప్రారంభించిన వాళ్ళు ఉంటే, కుటుంబ ప్రార్థనలు జరిపించిన వాళ్ళు ఉంటే, ఏది ఏమైనప్పటికీ నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులు సడన్గా భయంతో చచ్చిపోతే కొంతమందికి ఆ ఆ ఆ రోగం భయాన్ని కలిగించి భక్తిని మనకు నేర్పించింది. అందుకే భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించింది. ఈరోజు నువ్వు నేను కేవలం అనేక పరిస్థితులు మన చుట్టూ ఉన్న అనేక సమస్యలు మన ముందున్నా మనం ఇంకా ఇతరులలాగా మనం ఆ సమస్యలను బట్టి చాలామందికి సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి బీపీ ఎక్కువ పెరిగిపోయేవాళ్ళు, హాస్పిటల్కి మాటి మాటికి షుగరు బీపీలు బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతో గలిబిలి ఉంది మన బిడ్డల జీవితాల్లో, ఇంకా ఎంతో మన ఎక్స్పెక్టేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఏది ఏమున్నప్పటికీ ప్రభువులో ఉన్న నీ నమ్మకం, నీ విశ్వాసం నిన్ను కొంతవరకైనా స్థిమితపరిచింది. ఏది ఏమి లేకపోయినా నా కంటి ముందు ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ నా ప్రభువు నా పక్షంగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడన్న కొంచెం విశ్వాసం,
ఆ నమ్మకం మనల్ని మనం వాళ్ళ ఇళ్ళలాగా మనం అలా పడిపోకుండా, జారిపోకుండా మనల్ని నిలబెడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మోషే తల్లిదండ్రుల యొక్క ఆ విశ్వాసం ఏం చేసింది? వాళ్ళ ఇతరులలాగా బిడ్డను నదిలో పడేయలేదు గానీ, విశ్వాసముతో వాళ్ళు ఆ ప్రయత్నం అనేది చేశారు. దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడన్న ఆ ప్రయత్నం ఈరోజు సొంతంగా తన పాలు తన బిడ్డకిచ్చుకుంటూ, తనింట్లో నిర్భయంగా ఉండగలిగే స్థితిని దేవుడు దయచేస్తాడు. విశ్వాసపు అడుగులు దేవుడు తోడుగా ఉంటాడు. నేను చాలా సార్లు చెప్పున్నాను కదా! విశ్వాసముతో నువ్వు పరిగెడతా ఉంటే, నీ పక్కన ప్రభువు కూడా పరిగెడతాడు. విశ్వాసంతో నువ్వు నడుస్తుంటే నీ పక్కన ఆయన నడుస్తాడు. నా వల్ల కాదని కూలబడిపోతే నీ పక్కన కూర్చొని నిన్నేం బుజ్జగించలేడు. కూలబడిపోయినోడికి ఏం చేస్తాడు? నీకు ఎంత చేసినా నీకు విశ్వాసం లేదు. ఎంత చేసినా నమ్మకం లేదు. ఎంత చేసినా ప్రభువును బట్టి నువ్వేం పురికొల్పబట్టంలా. నువ్వు మూల కూర్చోమంటాడు. కాబట్టి ప్రభువును బట్టి మనం పరిగెత్తే వాళ్ళంగా ఉంటే మన జీవితాల్లో ఆయన కార్యాలు కూడా ఆయన జరిగిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈ స్త్రీ మోషే యొక్క తల్లి తన పాలిస్తుంది. ఆ పాలిస్తూ సహజంగా ఒక 3 సంవత్సరాలు అట్లా ఇస్తారేమో ఎక్కువ భాగం. లేదంటే సంవత్సరం, 2 సంవత్సరాల లోపల పాలు ఆపేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 3 ఏండ్లే కూడా అనుకోండి. 3 ఏండ్లు తన బిడ్డకు తన పాలిస్తూ కూడా ఆ తల్లి చేసిన గొప్ప కార్యం ఏందో తెలుసా? తన దేవుడు గొప్ప దేవుడని, సృష్టికర్త అయిన దేవుడు తమ దేవుడని, అంతేకాకుండా తన ప్రజలందరూ బానిసత్వంలో ఐగుప్తులో ఉన్నారని, వీళ్ళందరూ విడిపించబడాలనే విషయాన్ని తన బిడ్డకు తన పాలుతో పాటు ఆ సత్యాన్ని కూడా నేర్పించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయ! 3 సంవత్సరాల వయసులో ఆ బిడ్డ ఏమి నేర్చుకుంటాడు? ఒక దైవజనుడు కూడా చెప్పాడు. ప్రతి తల్లిదండ్రులు మీ బిడ్డలకి ఎప్పటి నుంచి నేర్పిస్తారు? అమ్మా, నాన్న అనేది చిన్న వయసు నుంచే కదా! భక్తి కూడా చిన్న వయసు నుంచే నేర్పియాల. మంచి అలవాట్లు కూడా, మంచి మాటలు కూడా చిన్న వయసు నుంచే నేర్పించాలి. ఎందుకు అనంటే ఆ త్రీ ఆ 3 ఇయర్స్ ఏజ్‌లో నుంచి కూడా వాళ్ళు అయన్నీ కూడా వాళ్ళకి అవగాహన అవుపోతుంటది. మనోళ్ళు అనుకుంటారు చిన్న బిడ్డకి వాడికేం తెలుస్తుంది అంటారు. కాదు, కాదు. నీ బిడ్డకు పునాది అందుకని మన వాక్యం ఏం చెప్తుంది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. నువ్వు నేర్పు. వాడు పెద్దయినప్పుడు నేర్చుకుంటాడు తర్వాత సంగతి. నువ్వు ముందు నీ ప్రయత్నం నీ విత్తనం అనేది నువ్వు వెయ్యి. దేవుని కార్యం అనేది జరుగుతుంది. విత్తనం వేయకుండా వాడు పెద్దయిన పాటు నేర్చుకునేదేంది? అది సరైంది కాదు. మన బిడ్డలను మనం చేజేతులు భక్తిహీనంగా తయారు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి చిన్న వయసులో బిడ్డలను సక్రమంగా సరైన రీతిలో పెంచడం తల్లిదండ్రులుగా మన విధి. ఎందుకంటే బిడ్డలు నీకు ఇచ్చింది బహుమానాలుగా ఇచ్చాడు దేవుడు. నీ బహుమానాలని దేవుని మహిమార్థమై పెంచాలా. దేవుని ఆశీర్వాదంతో వాళ్ళు పొందుకునే వాళ్ళుగా వాళ్ళు ఉండాలి. అలా ఉండాలంటే మనం చిన్న వయసులోనే బిడ్డలను సక్రమంగా పెంచడం అలవాటు చేయాలి. రైట్, మంచిది. ఇక్కడ మోషే తల్లిదండ్రులు వాళ్ళు ఆశించినట్లుగా మన హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో చెప్పబడింది. మోషే పెద్దవాడైనప్పుడు మనం 24 నుంచి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! ఇక్కడ ఒక 3 విషయాల్ని మనం గమనిస్తే ఆ తేడాన్ని చూశాడు. తేడా ఏంటి అని అంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం గొప్పదా, క్రీస్తు విషయమైన నింద గొప్ప గొప్పదా అని ఆలోచించాడు ఆయన. మరి ఐగుప్తులో ధనము రాకుమారుడుగా కావలసినంత ఉంది. ఆ ధనముతో సమృద్ధిగా ఉండటం గొప్పనా, మరి క్రీస్తు విషయం కొరకు నిందించబడటం గొప్ప?
ఈరోజు నింద ఎవరికి ఇష్టం ఉంటుంది? నిందించబడటం అంటే చేయని తప్పుకి నిందించబడటం. ఆనాడు మోషే వెనకంజ వేసాడా? వెనకంజ వేయల. మనకు వాక్యం ఒక మాటలో ఏందంటే మత్తయి సువార్త 5:11, 12 కూడా. నా నిమిత్తము ఆ, జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలు. ప్రైలాడు హల్లెలూయా. దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. నా నిమిత్తం, కారణం ఏదైనా కావచ్చు. ప్రజలు మిమ్మల్ని నిందిస్తున్నారా? మిమ్మల్ని హింసిస్తున్నారా? మీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా? అప్పుడు మీరు ధన్యులు, ధన్యులు అంటుంది. ఆ ధన్యత సంతోషించి ఆనందించండి. పరలోకములో మీకు ఫలం అధికమవుతుంది. పరలోకములో మీ పక్షంగా ఫలం అధికమయ్యేటప్పుడు దేని ద్వారా? ఇక్కడ నిందపడితేనే కడుతుంది ఫలం అధికమయ్యేది. నా విశ్వాసం ఏందో తెలుసా? నేను కరెక్ట్‌గా టయానికి ఆడ బొయ్యలోపు బస్సు అనుకో, ఈ ఆలస్యం ద్వారా దేవుడు నా పక్షంగా ఏదో ఆ ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడని నడిచి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. మరి తెనాల్లో ఒక దైవజనుడు సాక్ష్యం ఏందో తెలుసా? ఆయన చాలా సంవత్సరాలు ఆ పల్లెలంతా సువార్త చేశాడు. వాళ్ళు ఆయన బయలుదేరేటప్పుడు ఆమెను అడుగుతాడంట, అమ్మా ఛార్జీకి ఏమైనా డబ్బులున్నాయా? డబ్బులున్నాయా అని ఇచ్చిందనుకో, వెళ్ళాలనుకున్న ఊరికి బస్సు ఎక్కి వెళ్ళిపోయి ఆడ పోయి కరపత్రాలు ఇచ్చి సువార్త చేస్తాడు. లేదు డబ్బులు ఈరోజు లేవు అంటే, ఆహా అట్టయితే ఆశీర్వాదం నాకేదో కనిపెట్టుందని చెప్పి నడిచిపోతాడంట ఆయన. పరిచర్య అంతా అలా చేశాడు ఆయన. తెనాలి దగ్గర ఆయన పేరు ఏందో సుందరరావు ఏదో పేరు మీద చెప్పారు, మర్చిపోయాను. దేవుని బిడ్డలారా, కాబట్టి మీకు పరలోకముల ఫలం అధికం కావాలంటే ఈ లోకంలో నువ్వు నిందించబడాల. ఆ నిందకు ఇష్టపడ్డాడు మోషే. మోషే ఇష్టపడి అందుకే మరి ఆయన ఆ ఆ ధనాన్ని వదులుకొని నిందకు అవకాశం ఇచ్చేశాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని జన్మించినటువంటి తల్లి మరియా యేసేపులకి ఎంత నింద! ఎవ్వరూ భరించనంత నింద ఆమెది. ఎవ్వరూ సహించలేనంత నింద సహించింది. ఎందుకో తెలుసా? దేవదూత చెప్పింది, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భం ధరిస్తున్నావు. నీ గర్భములో మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి నువ్వు గర్భవతి అవుతున్నావు, కుమారుణ్ణి కంటావు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు. ఇన్ని చెప్పినప్పుడు ఆమె సరేనంటుంది. సరేనన్న తర్వాత ఎంత నింద భరించింది? ఒక యవన బిడ్డగా ఉండి లోకం ఎన్ని మాటలతో బాధించిందో, హింసించిందో. తన ఇంట్లో ఉన్న ఆమె తల్లిదండ్రులైనా ఒప్పుకున్నారా? తల్లిదండ్రులకు తెలుసా నాకు దేవదూత కనపడిందంటే? ఒప్పుకుంటారా? భర్తగా రాబోయే యేసేపుకు కూడా తెలియదు. కానీ దేవదూత కనపడి ఆయన కల్లో చెప్పిన తర్వాత అప్పుడు మారాడు ఆయన. కాబట్టి తెలియనటువంటి లోకం వాళ్ళని అంతగా హింసిస్తున్నా, అంతగా బాధిస్తున్నా ఆ బాధను భరించి సహించారు వాళ్ళు. అందుకే మరియమ్మను గురించి వాక్యం ఏమంటుంది? మరియమ్మనికి వచ్చి ధన్యురాలు అనింది. ఎందుకు? ఆ ధన్యత ఊరికే వచ్చిందా? పరలోకపు ధన్యత వేరు, ఈ లోకంలో ప్రభువు తల్లిగా ఆమెకు గొప్ప ధన్యత. ఎందుకంటే నిందకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు కూడా ఎంత నింద భరించాడు. అరే గర్భంతో ఆమెని పెళ్లి చేసుకున్నాడు రా, ఈడు ఎట్టటోడ్రా అని చెప్పి ఎంత నిందించుంటారు. ఎంతమందికి తెలుసు తనకు దేవదూత ఇలా కనపడిందని, తనతో మాట్లాడిందని. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు లోక సంబంధమైన అంత నిందను భరించారు ప్రభువు కొరకు. ఎందుకో తెలుసా? పరలోకంలో వాళ్ళ ఫలం గొప్పగా అధికమైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరు ఇష్టపడతారు? నిందించబడేదానికి ఎవరు ఇష్టపడం. కానీ ఆనాడు మోషే ఐగుప్తు
ధనము కంటే దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యంగా ఆయన ఎంచుకున్నాడు. అందుకే అంటే పరలోకంలో దీనికి ఫలము నా కోసం ఉందనే సత్యాన్ని ఆయన గుర్తించాడు. ఇంకొక మాటగా మనం గమనించినట్లయితే అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే రాకుమారుడుగా పాప భోగం అనుభవించటం గొప్పనా, దేవుని ప్రజలతో శ్రమ గొప్పనా? రెండవ మాటగా రాకుమారుడుగా పాప భోగాన్ని అనిపించటం, కావలసినంత తాగొచ్చు, కావలసినంత తినొచ్చు, ఎంతగైనా ఎంజాయ్ చేయొచ్చు. అది అంతటిని వదులుకొని దేవుని ప్రజలతో శ్రమ పట్టం మేలు అనుకున్నాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, లోక సంబంధంగా ఈడంత ఎర్రోడు లీడర్ అనిపిస్తదేమో కదా. దేవుని బిడ్డలుగా వాళ్ళు అలా వదులుకునే వాళ్ళని చూస్తే దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మోషే ఐగుప్తు యొక్క ఆ భోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం, శ్రమ పట్టం. ఆయన రాకుమారుడని ఆయన్నేమి సన్మానించలేదు, ఆయన్నేమి గౌరవించలేదు, ఆయన్నేమి గొప్పగా చూడలా. మోషే మీద ఎన్నిసార్లు కొనుక్కున్నారు, ఎన్నిసార్లు సనిగారు. చాలా సందర్భాల్లో విసిగిపోయిన మోషే, ప్రభువా నా వల్ల కాదు, నా ప్రాణం తీసేసుకో, నేను వీళ్ళతో ఏగీ కంటే నా ప్రాణం పోవటం బెటర్ అని దేవుడికి ప్రార్థన చేశాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన కావాలని శ్రమకు ఆయన కోరుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా కూడా ఒక ఐఏఎస్ కావాలంటే ఎంత శ్రమ పడాలా? అటెండర్ కావాలంటే బడెక్కొట్టి రోజు బడెక్కొట్టి తిరగచ్చు, వాడికి పోస్ట్ వస్తుంది, అటెండర్ పోస్ట్ వస్తుంది. అదే అదే ఆఫీసులో కలెక్టర్ పోస్ట్ రావాలంటే ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు కష్టపడి ఉండాలా, ఎంత ప్రయాసపడి ఉండాలా. దేవుని బిడ్డలారా, అలా ప్రయాసపడితేనే జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ అంటే, అంటే మేజిస్ట్రేట్కు కన్నా కలెక్టర్కి పవర్ ఎక్కువ. ఆ పోస్ట్ రావాలంటే అన్నేసి గంటలు వాళ్ళు ప్రయాసపడితేనే అలా వచ్చింది. మోషే నమ్మకం ఏందో తెలుసా? ఆ పాప భోగము, తాత్కాలికమైన ఈ భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పడితే పరలోకంలో ఐశ్వర్యం ఉంది, పరలోకంలో ప్రతిఫలం ఉంది. కాబట్టి పరలోకంలో ఈ ఐశ్వర్యం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ప్రభు కొరకు వదులుకోవాలా. ఈరోజు మనలో కొంతమంది కాన్ఫరెన్స్కి వస్తున్నాం. ఏకజామున నిద్ర ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు. చాలా ఎక్కువ మత్తు ఉంటుంది వేకువజాము నిద్ర. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభువు కొరకు నువ్వు ఏది నష్టపోతావో దానికి ఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నేను నష్టపోను, నాకు ఫలం రావాలంటే ఊరికి నువ్వు అటెండర్ పోస్ట్లో పోవాల్సిందే డైరెక్ట్. నువ్వు కష్టపడితేనే, ప్రభువు కొరకు నువ్వు వదులుకుంటేనే నీకు ఆ ఫలం అనేది వస్తుంది. అది మోషే ఆనాడు వదులుకున్నాడు. ఆయన ఐగుప్తు ఐశ్వర్యాన్ని అనుభవించటం కంటే దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గొర్రెల కాపరి స్థితిలో నుంచి ఆ శ్రమలు అనుభవించాడు. ఆయన చాలా సంవత్సరాలు శ్రమ అనుభవించి తర్వాత ఏ పోస్ట్కి వెళ్ళాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే అన్ని సంవత్సరాలు శ్రమను ఎందుకు అనుమతించాడు దేవుడు అని అంటే, ఈ పోస్ట్లో నుంచి ఆ పోస్టుకు రావాలంటే అక్కడ నీకు అవసరమని దేవుని అనుమతితో ఆ విధంగా దేవుడు ఆయనకి తర్ఫీదునిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక ఆత్మ రక్షించబడాలా. ఈరోజు మన సంఘం రక్షించబడింది, కొంతమంది దేవుని సన్నిధిలో ఉన్నారు అని అంటే కారణం ఏంటి? ఊరికే మీరు అందరూ వచ్చేసారా? మీ రక్షణ వరకు, మీ రక్షణ వెనకాల ఎంతమంది ప్రయాస ఉంది, ఎంతమంది కన్నీరు కార్చుంటారు, మీ కొరకు ఎంత ప్రసవ వేదన, ఎంతమంది పడకపోతే మీరు రక్షించబడ్డారు. దీని వెనకాల ఎంతో మంది ప్రయాస అనేది ఉంది. ఈ సత్యం మనకు తెలియదు. ఏదో రోగం వచ్చింది,
ప్రభువు కాడికి వచ్చేసామని కానే కాదు. దీని వెనకాల మరి ఆ ప్రయాస కూడా చాలా గొప్పగా ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఆ మోషే ఆ ప్రభువు కొరకు పరలోకములో ఐశ్వర్యం ఉంది. దాన్ని నేను పొందుకోవాలంటే ఈ లోకంలో నేను తాత్కాలికంగా ఇవన్నీ కూడా వదులుకోవాలని ఆయన వాటన్నిటినీ వదిలేశాడు. ఇంకొక మాట కూడా ఏముంటుందంటే మరి మరి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకునే దానికి ఇష్టపడలేదు. మరి ఏమని అనిపించుకున్నాడు? దేవుని సేవకుడనే పేరు ఆయనకొచ్చింది. మనకు యెహోషువ 1:1 కూడా ఉంది. నా సేవకుడైన మోషే అంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నా సేవకుడు పదే పదే చాలా సార్లు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మోషేను గురించి నా సేవకుడైన మోషే అని ఆయన గొప్పగా దేవుడు చెప్పాడు. ఇంకా కూడా అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అంత నమ్మకస్తుడు. నమ్మకమైన ఆయన భక్తి, నమ్మకమైన ఆయన జీవితం దేవుని నోట నుండి వచ్చేదానికి కారణమైంది. కేవలం పరలోకపు ఆ దర్శనాన్ని బట్టి విశ్వాసముతో ఇవన్నీ కూడా వదులుకున్నాడు. రాజుగా ఉండాల్సి ఎంత ధన్యత పొందుకోవాల్సినటువంటి వ్యక్తి దేవుని ప్రజలతో శ్రమ పడటం అంటే చిన్న విషయమా? దీనికి మన ప్రభువు కూడా ముంగుర్తుగా ఎలా మనకు ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువును గురించి మనకు వాక్యం ఏం చెప్తుంది అని అంటే, అధ్యాయము 6వ వచనములో అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని గురించి ఇక్కడ వాక్యం మనకి ఏమి తేట తెల్లం చేస్తుందంటే, దేవుని స్వరూపము కలిగినటువంటి వాడుగా దేవునితో సమానంగా ఉండటం గొప్ప భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదు కానీ ఆయన దాసునిగా పుట్టాడంట. మనుషుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకా మనకి ఇక్కడ వాక్యం ఏముందనంటే, ఆయన ఆ స్వరూపమైన సొగసైన లేకుండా మనందరి కొరకు సెలవులో వెల చెల్లించాడు. ప్రభువుని గురించి ఇంకా మనకు 53వ చెప్పబడింది, మనుషుల వలన విసర్జించబడిన వాడును తృణీకరించబడిన వాడు అయ్యాడు. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుష్యుడు చూడనొల్లని వాడుగాను అంతగా ఆయన మారిపోయాడు. పరలోకముల ప్రభువు ఆయన కోట్ల కొలది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పొగడబడేటువంటి దేవాతి దేవుడు. అప్పుడే దేవుని బిడ్డలారా, కేవలం నిన్ను నన్ను రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా తృణీకరించబడ్డాడు, ఎంతగా హేళన చేయబడ్డాడు, ఎంతగా నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఆయన జీవించడం. అందుకే ఆయన గురించి రాయబడింది, ఆయన తల్లి లేనివాడును తండ్రి లేనివాడును వంశావళి లేనివాడును ఆది అంతం లేనటువంటి వాడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ప్రభువు ఆ పరలోకపు ఆధిక్యత అంతా వదులుకొని ఈ లోకంలో నిన్ను నన్ను ప్రేమించి చేసినటువంటి ఆ త్యాగానికి గుర్తుగా ఫిలిప్పి పత్రిక కింద వచనాల్లో మనకి ఏముంది, అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నామములోనే మానవాళికి అంత రక్షణ అనేది వచ్చింది. పరలోకం పోవాలంటే యేసు ప్రభు అనే నామములోనే నువ్వు వెళ్ళాలి, లేకుంటే వెళ్ళలేవు. అందుకనే మనకు ఇంకా వాక్యం, ఒక సాతాను నుంచి నువ్వు విడుదల కావాలంటే యేసు నామములో ఆ ప్రార్థన ద్వారా దాన్ని బంధిస్తే నువ్వు వెళ్తావు, ఆ బంధకాల నుంచి విడుదల అవుతుంది. లేకపోతే నువ్వు సాతాను నుంచి కూడా విడుదల లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్ని నామముల కంటే పైనామం ప్రభువుకి హెచ్చించబడింది. ఇంకొక మంచి మాట మనం గమనిస్తే ప్రకటన 11:15
బూర ఊదినప్పుడు ఆ! పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఈ లోక రాజ్యాలన్నీ పరలోక రాజ్యమంతా కూడా ఆయన యుగయుగాలు ఏలే దేవుడు. ప్రభువుకి ఇచ్చినటువంటి ఆ ధన్యత, ఆ భాగ్యం ఏందో తెలుసా? సర్వమానవాళి కొరకు పరలోకపు ఐశ్వర్యాన్ని తృణీకరించాడు కాబట్టి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన యుగయుగాలు ఏల్తాడు. పిలాతుతో ప్రభు ఏం చెప్పాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అన్నాడు. అది ఎందుకంటే ప్రభువు రాజ్యము లోకమంతటిని ఏలేది ఆయన రాజ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా ఆయన నామం హెచ్చించబడింది. మోషే ఇంత త్యాగం చేశాడు. ఇంత త్యాగానికి మోషేకి ఇచ్చిన ఆధిక్యత ఏందో తెలుసా? ఒక్క మాట మనం గమనిస్తే లోకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనములో మరి ప్రభువు మరి శిష్యులతో మత్తయి, మార్కు, యోహాను తీసుకొని రూపాంతరం పొందుకుంటాడు. మాటలు చెప్పినది మొదలుకొని ఆ, రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. చాలు. దేవుని బిడ్డలారా, మోషే ఏ కాలపోడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల పూర్వం మోషే ఈ భూమి మీద జీవించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది. టోటల్గా 3500 సంవత్సరాల కంటే ఎక్కువ అయింది మోషే ఈ లోకాన్ని విడిచిపెట్టి. కానీ ప్రభువు ఆ ఆ- ఆ పర్వతం మీద శిష్యులతో పాటు ప్రభువు ఆ పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు మోషేను, ఏలియాను పర్వతం మీదకి దిగొచ్చారంట. ప్రభువు వాళ్ళ వాళ్ళ మధ్య ఆయన ముఖరూపం మారిపోయింది. ఆ పరలోకపు ఆ వర్చస్సు ఆయనతో మహిమతో నింపబడ్డాడు. పరలోకపు మహిమతో ప్రభువు నింపబడినప్పుడు ఏలియా, మోషేలు ప్రభువుతో మాట్లాడినారంట. ఏం మాట్లాడినారయ్యా అంటే, ప్రభువు లేఖనాల్లో చెప్పినట్లుగా నిర్గమాన్ని గురించి మాట్లాడినారంట. నిర్గం ఏంది? సిలువ మరణాన్ని గురించి యేసు ప్రభువుతో మోషేను, ఏలియాలు డిస్కస్ చేస్తున్నారంట. దేవుని బిడ్డలారా, ఎంత ఆధిక్యత మోషేకి! 3500 సంవత్సరాల క్రితం జీవించిన మోషే పరలోకము నుండి ప్రభువు దగ్గరికి ఆ పర్వతం మీదకి దిగివచ్చి ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి ఆయనతో డిస్కస్ చేస్తున్నారంటే పరలోకములో మోషేకున్న ఆధిక్యత ఏందో, ఆ ధన్యత ఏందో మనకు అర్థమైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ధన్యతకు కారణం ఏందో తెలుసా? ఆనాడు తల్లిదండ్రులు ఆ కొంచెం విశ్వాసం, బిడ్డను 3 నెలలు విశ్వాసముతో వాళ్ళు చంపకుండా పెంచారు. విశ్వాసాన్ని చూసిన మోషేలో గొప్ప విశ్వాసం వచ్చేసింది. ఈరోజు పరలోకపు ఆధిక్యతకు, ధన్యతకు అది కారణమైపోయింది. ఇంకొక మాట మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 11:9లో అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాముకున్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువు మీద ఉన్నటువంటి ఆ నమ్మకము ఆయన కుమారుడైన ఇస్సాకులోను, ఇస్సాకు కుమారుడైన యాకోబులో కూడా వాళ్ళు వాళ్ళందరూ విశ్వాస వీరులుగా తయారయ్యేదానికి పరలోకం కొరకు వాళ్ళందరూ కూడా ఆ రీతిగా సిద్ధపాటు కలిగారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో అని ఆ విత్తనాన్ని నాటినటువంటి అబ్రహాము దాని ఫలం ఏందో తెలుసా? అబ్రహాము అనుభవించాడు, ఆయన సంతానం ఇస్సాకు అనుభవించాడు, ఆయన సంతానం యాకోబు కూడా దాని ఫలాన్ని అనుభవించు వాళ్ళు పరలోకము కొరకు పెద్దగా వాళ్ళు ఫలాలు ఫలించారు. మోషే తల్లిదండ్రుల యొక్క విశ్వాసము
కుమారుల్లో పెద్దగా పరలోకానికి ఆ ధన్యతకు కారణమైతే అబ్రహాములో ఉన్న విశ్వాసం తన వంశములకో వాళ్ళందరి గొప్పగా తయారయ్యేదానికి కారణమైంది. అందుకని దేవుడు వాళ్ళ గురించి అన్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా వాళ్ళు కొంచెం విశ్వాసం అనే విత్తనాన్ని నాటినప్పుడు వాళ్ళ సంతానము ఎంత గొప్ప ఫలాలతో ఫలించారో మనకు చూస్తే అర్థమైపోతుంది. మా మేము పుట్టక మునిపే మా తల్లిదండ్రులు ప్రభువులో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళలో ఉన్న కొద్దిపాటి విశ్వాసం, నేను ఇంటర్‌వ్యూకి వెళ్ళేటప్పుడు మా అమ్మ ప్రార్థన చేసి ఆమె చేసిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తు. ఆమె చెప్పింది ఏందంటే, "నాయన అందరికీ రికమెండేషన్స్ ఉంటాయి. అందరికీ డబ్బుంటది. మనకు మన ప్రభువు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆయనే రికమెండేషన్ చేస్తాడని" ఆ ఒక్క మాట దేవుడు అద్భుతంగా నేను ఉద్యోగాన్ని పొందుకునేదానికి కారణమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అయితే దేవునిలో ఉన్నాం గానీ పరిపూర్ణ స్థితి అనేది అప్పుడు లేదు. కానీ తర్వాత నమ్మదగినటువంటి దేవుడు ఆ కొంచెం విశ్వాసాన్ని అభివృద్ధిపరిచేదానికి మా కళ్ళ ముందు, మా జీవితాల్లో గూడా అనేక అద్భుతాలు జరిగిచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక పక్క ఉద్యోగంలో ఉండి కూడా దేవుని పని చేయగలిగాను అనంటే, మా తల్లిదండ్రుల ఆ కొంచెం విశ్వాసం వాళ్ళలో మాలో ఒక పునాది అనేది నాటితే, మాకు దేవుని మహాకృప దాన్ని మరింతగా అభివృద్ధిపరిచి, ఈరోజు పరిచర్య చేసి దానికి ధన్యతను దేవుడిచ్చాడు. మనకు ఎంత ఆస్తి ఇచ్చినా అది తరిగిపోతుంది గానీ, దేవుని మీద ఆ నమ్మకం, ఆ విశ్వాసాన్ని బిడ్డల జీవితాల్లో కలిగితే, రేపు వాళ్ళు సమస్యను ఎదుర్కొనేటప్పుడు, రేపు ఏదన్నా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. దేవునిలో కార్యాలు సాధిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనందరము చాలా సంవత్సరాల నుంచి దేవుని మాటలు మనం వింటున్నాం. మనం 2002లో మనకు మందిరంగా ఏర్పరచబడిన దానికి ముందు నుంచి చాలా సంవత్సరాలు దేవుని మాటలు వింటా ఉన్నాం. ఇన్ని మాటలు వింటా ఉన్నటువంటి మన జీవితాల్లో మనం ప్రభువులో మనం ఎలా పెరుగుతున్నామో, మన బిడ్డలకు మాదిరి ఏమన్నా చూపించగలుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. మోషే తల్లిదండ్రుల బట్టి మోషే గొప్ప విశ్వాస వీరుడిగా మారాడు. అబ్రహామును బట్టి ఆయన కుటుంబం దేవునిలో అంతుంది. మరి మిమ్మల్ని బట్టి మీ కుటుంబం, నీ బిడ్డలు వాళ్ళు ఏమి నేర్చుకున్నారు వాళ్ళు? దేవునిలో విశ్వాసం ఉండటం, దేవుని కొరకు జీవించటం, దేవుని పని చేయటం, దేవునిలో వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా నిన్ను బట్టి వాళ్ళ అలవాటయిందా? లేకపోతే నీ నుంచి వాళ్ళకి ఏమి నేర్చుకునేది ఏమి లేకుండా ఉందా? అంటే నీలో ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. నీలో ఏమి లేకుండా ఉంటే నేర్చుకుంటారా? భక్తిహీనతను ఏమి నేర్చుకుంటారు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకసారి రేపు దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఇన్ని సంవత్సరాల దేవుని మాటలు వినే మీ జీవితాల్లో మిమ్మల్ని బట్టి మీ కుటుంబం ఏమన్నా నేర్చుకునిందా? లేకపోతే వాళ్ళని చూసి మీరింకా నేర్చుకోకుండా ఉండే పరిస్థితి ఏమన్నా ఉందా? జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలు చాలామంది అంటుంటారు, మాకేమొచ్చండి, మాకేం తెలుసండి. ఇయన్నీ వద్దు. విశ్వాసముతో నీకు తెలిసిన 2 మాటలు నాయన ప్రార్థన చేసుకుని, డిఎల్ మూడీ అనేటువంటి ఆయన చిన్నప్పుడు చాలా పేదోళ్ళోడు. చాలా పేదోళ్ళైతే ఆయన రాత్రంతా ఏదో ఒక కంపెనీలో పనిచేసేవాడు. పొద్దునొచ్చితే వాళ్ళ అక్క ఏం చేసిందంటే, సండే స్కూల్‌కి తీసుకొనొచ్చి కూర్చోబెట్టేదంట. కూర్చోబెడితే కూర్చున్న కాడ నుంచి తోగుతా ఉండేవాడంట. సండే స్కూల్‌లో తోగుతా ఉండేదంట. అప్పుడు సండే స్కూల్ టీచర్ చెప్పిందంట, "అమ్మా, మీ తమ్ముడిని కూర్చోబెడితే వాడు కూర్చున్న కాడ నుంచి నిద్రపోతానే ఉంటాడంటే." ఆమె అనిందంట, "అమ్మా, వాడు నైట్ అంతా పనిచేశాడు. వాడు మీరు చెప్పేటప్పుడు అప్పుడప్పుడన్నా మేలుకుంటాడు కదా! ఆ ఒక్కొక్క మాట అన్నా వింటాడు కదా వాడు. ఎక్కువ భాగం నిద్రపోయినా ఆ మేలుకున్నప్పుడన్నా ఒక్కొక్క మాట వింటాడు కదా! ఆ మాటలు చాలులేమ్మా" అనంటే, సండే స్కూల్‌లో వెళ్ళి దేవుణ్ణి గురించి తెలుసుకున్న డిఎల్ మూడీ చదివింది 9వ తరగతే గాని
చాలా గొప్ప పరిచర్య. కొన్ని వేల మందిని ప్రభువు నడిపించే గొప్ప సాధనంగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అంటే విశ్వాసం అనేది నీవు దేవుని మాటలు వింటే నీలో పెరుగుతుంది. మాదిరి అనేది నువ్వు చూయిస్తే వాళ్ళు నిన్ను చూసి పోలి వాళ్ళు నడుచుకుంటారు. కాబట్టి మన బిడ్డలను మనం వాళ్ళ పెంచాలి. ఒకవేళ నీకు ఏమీ తెలియకపోవచ్చు. కానీ మనకు ఇంకొకటి కూడా మనం సరిగా మందిరానికి ఇన్ టైంలో రాము. 10:30కి టయానికి మందిరానికి రావటమే మనకు ఇన్ని సంవత్సరాల్లో అలవాటు కాలేదంటే, నీ బిడ్డలకు నువ్వేమి నేర్పిస్తావు? వాళ్ళెప్పుడు రావాలా? నువ్వెప్పుడు 11కో, 12కో నువ్వొస్తే, నీ బిడ్డలు ఎప్పుడు మందిరానికి రావాలా? వాళ్ళకి అసలు దేవుడిని గురించి వాళ్ళకి నువ్వేం చెప్పగలవు? చెప్పేదానికి నీలో ఏముంది? ప్రభువు ఆజ్ఞ అది. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటం అంటే ఆలస్యంగా రావటం అది కరెక్ట్ కాదు. టయానికి రండి. ముందొస్తే ఏంది మీకు నష్టం అయ్యేది ఏముంది? ప్రభువు సన్నిధిలో విశ్రాంతి దినాన్ని సరిగా ఆచరించక మన పితరులు ఏమైపోయారోళ్ళు? ప్రపంచం అంతా చెదిరిపోయి బానిసలుగా వెళ్ళిపోయారు. ఎందుకు? విశ్వాసం ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా అనుసరించారు కాబట్టి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరికి వాళ్ళు ఇలా ఉన్నారు కదా అంటే మనకు సంబంధం లే. నీ వరకు నువ్వు నీ కుటుంబం ప్రభువులో కరెక్ట్‌గా ఉన్నారా లేదా? నిన్ను బట్టి వాళ్ళు నేర్చుకునేది ఏమన్నా ఉందా? లేకపోతే ఒక మాట ఉంది. నీకు తెలిసిన ఒకటి అర మాట నువ్వు ఆ మాటతో బిడ్డలను పెంచగలిగితే మనకు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మొదటి కొరింథీ 15వ అధ్యాయము 37, 38లో నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా! నీవు ఏ గింజనైనా కూరగాయల గింజ గాని, మామిడి గింజ గాని, సపోటా గింజను గాని, వట్టి గింజను నువ్వు విత్తుతున్నావు. కానీ దేవుడు దానికి శరీరాన్ని ఇస్తున్నాడు. నీ బిడ్డల జీవితాల్లో కూడా నానా టయానికి నువ్వు వెళ్ళు అని ఒక మాటను నువ్వు విత్తుతున్నావు. ప్రార్థించు అని ఒక మాటను నువ్వు చెప్తున్నావు. బైబిల్ చదువు అని ఒక మాటనే చెప్తున్నావు. దానికి శరీరాన్ని వాడు ఏ విధంగా ప్రభువులో పరిపూర్ణంగా రావాలనో దేవుడు దానికి శరీరాన్ని ఇచ్చి ఆయన కార్యం చేసేది ఆయన. నువ్వు కాదు ఆ బిడ్డను పరిపూర్ణ స్థితిలోనికి నడిపించేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం విత్తటం అనేది మనం చేస్తే దాన్ని ఫలం అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఒక వ్యక్తి ఒక ముసలాయన రోడ్డు పక్కన మామిడి చెట్టు నాటుతా ఉన్నాడంట. ఆ ఒక ఆ దేశపు రాజు వెళ్తూ రథాన్ని ఆపి ముసలాయన్ని పిలిచి, నువ్వు ముసలోడివి, ఇప్పుడు నాటితే ఇది ఎప్పుడు పెద్దదవ్వాలా? నువ్వు ఎప్పుడు ఫలాలు తింటావు అని అంటే ఆయన చెప్పాడంట, అయ్యా ఎవరో నాటిన విత్తనాలు నేను వాళ్ళ ఫలాలు నేను తింటున్నా. ఈరోజు నేను విత్తుతాను. నేను విత్తిన దాని ఫలాలు నా తర్వాత వాళ్ళు తింటారు అన్నప్పుడు రాజు మెచ్చి వెంటనే వాడికి ఒక హారం వేసేసాడంట. హారం వేస్తే ముసలాయన వెంటనే అన్నాడంట, అయ్యా నేను విత్తిన చెట్టుకి యొక్క ఫలాలు ఈ రోజే నేను పొందుకుంటున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా! నువ్వు నాటింది విత్తనం చిన్నదా పెద్దదా కాదు. దేవుని మహిమార్థమై విత్తితే దానికి ఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే మనం ఈ లోకం కోసం కాదు మనం భక్తి చేసేది. వాళ్ళందరూ శ్రమపడింది. ప్రభువు శ్రమపడినా, మోషే వదులుకున్నా, మరొకరు ప్రభువు కొరకు శ్రమపడినా వాళ్ళందరూ ఈ లోకాన్ని అనుభవించేదానికి కాదు. పరలోకములో శాశ్వత కాలం ప్రభువు దగ్గర యుగయుగాలు పరలోక ఐశ్వర్యాన్ని పొందుకునే దాని కొరకు అక్కడ వాళ్ళు భక్తిని నాటారు. వాటిని పొందుకున్నారు. నువ్వు నేను కూడా విశ్వాసముతో ప్రభువులో మనం ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక.